ఒరిస్సా వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ డాబాలు పెట్టేస్తారు. అవునండి, దాబాలు. మనకి ఏదన్నా బిల్డింగ్ వర్క్ చేయాలంటే కనుక కర్ణాటక నుంచి వస్తుంది. అవునండి. కార్పెంటర్ వర్క్ చేయాలంటే కనుక ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది. ఒక పెయింటర్ కూడా ఉత్తరప్రదేశ్ వాళ్ళు. మరి మనవాళ్ళు ఏం చేస్తున్నారు? మనవాళ్ళు ఏముందండి, పథకాలు గవర్నమెంటే పెంచేస్తున్నారండి. నెలకి 4,000 రకరకాల డోక్రా డబ్బులు, విపరీతమైన డోక్రా డబ్బులు ఎందుకు ఇచ్చేస్తున్నారో పోయిన లేదు. ఒక విద్యకి వైద్యకి పథకాలు పెట్టి ఉన్న పథకాలన్నీ తీసేయండి. ప్రతి వాళ్ళు కష్టపడతారో ప్రతిదీ కూడా 70% అనుకున్నట్టు జరుగుతాయండి. ఎప్పుడైతే ఈ రెండు విద్య ఈ రెండు పథకాలే పెట్టి ఉన్న పథకాలన్నీ తీసేయండి. ప్రతి మనిషి కష్టపడతాడో, ఆరోగ్యాలు బాగుంటాయి, అన్ని బాగుంటాయండి. అదేమి చూసుకుంటలేదు. ఇవాళ పొద్దుగుకి 7 గంటల ఇదేపటికండి ఈ పొంతలో 20 మంది 30 మంది బ్రాందీ బాటలు, సారా బాటలు పట్టుకొచ్చి తాగేసి వాళ్ళు రకరకాల పొలాలు తెచ్చుకుని తినేసి నానా బీభత్సం చేసి వెళ్తారండి. పొద్దున మా చేతులతో మేము తీసి పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. అంత దైర్యంగా ఉన్న పరిస్థితి.